మీరు ఫైనల్‌గా ఈ ఈ యొక్క అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మీకు కావాల్సిందేంటి ఫైనల్‌గా? నాకు కావాల్సిందంటూ నాకేమొద్దండి. వ్యక్తిగతంగాని కాదు. ఈ వ్యక్తిగత అంశంలో. అంశం కూడా నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేస్తే చాలు. డబ్బు ఎక్కడుందో చెప్పి ఈరోజు ఆల్మోస్ట్ కేస్ అయింది. ఈఓడబ్ల్యూ పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తుర్రు. వారు కూడా చెప్పిర్రు, హామీ ఇచ్చిర్రు. ఎక్కడైతే మీరు ఇబ్బంది పడకండి, మేమున్నాము. మేము కూడా మీకు 100% సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా చెప్పిర్రు. అంతకంటే ఎక్కువ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా చాలా సపోర్ట్‌గా ఉండి ఈ బాధితుల పక్షాన నిలబడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను మాట్లాడిన రోజు, నేను ఎంటర్ అయిన రోజు నేను ఒక్కడినే అనుకోని నేను కూడా బాధపడినా. కానీ ఇంతమంది ఈరోజు బాధితుల కోసం నిలబడినందుకు కూడా చాలా సంతోషిస్తున్నా. హ్మ్. ఎట్టకేలకు కూడా వారికి డబ్బులొస్తే చాలు. వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ అమ్మానాన్నలతో, వాళ్ళ భార్య పిల్లలతో సుఖంగా ఉంటే చాలు. ఎందుకంటే ఒకసారి చేసిన తప్పు మళ్ళీ ఎవరు చేయరు. హ్మ్. సరే తప్పు మానవుడైనాక ఇప్పుడు దీంట్లో ఒక క్వెషన్ మిమ్మల్ని అడగాలి. సరే బాధితుల వైపు మీ దగ్గరకొచ్చిర్రు. ఆ అంశాన్ని మీరు టేకప్ చేసిండ్రు. అది సరే తీసుకెళ్తున్నారు ప్రాసెస్. ఓకే. రూ. 10 పెడితే రూ. 20 వస్తున్నాయి లేదా రూ. 50 ఇస్తా అన్నప్పుడు ఈ ఈజీ మనీ మెథడ్‌కు వీళ్ళలో చదువుకున్న వాళ్ళున్నారు, చదువుకోని వాళ్ళున్నారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళున్నారు. వీళ్ళ తప్పు కూడా ఇక్కడ ఎక్కడో అమాయకత్వం అని మీరు అనకండి. నేను చెప్తున్నా. 100% వీళ్ళ తప్పుంది. మనం ఒక రూ. 10 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు అది ఏ రూపంలో వస్తుంది? ఎట్లొస్తుంది? ఇది ఎట్లా లాజికల్‌గా సాధ్యమైతదని మినిమమ్ కామన్ సెన్స్ అయితే ఒకటి మనకు పనిచేయాలి గదా! యెస్ 100% నేను ఫస్ట్ నా దగ్గరకొచ్చినప్పుడు ఇదే అడిగినా, ఇది అడిగిన తర్వాత కూడా నేను ఒకటే చెప్పిన వాళ్ళకి. ఎట్లా తప్పు చేసిర్రంటే, అన్న ఆశపడ్డాం వాస్తవం. కానీ మాకు ఒకటికి 4 సార్లు, ఒకటికి 10 సార్ల మోటివేషన్ క్లాసెస్. మాకు ఎక్కడికి పిలిచినా గ్రాండ్ ఉన్నటువంటి హోటల్స్‌లో మాత్రమే, మంచి మంచి ప్యాలెస్‌లో మాత్రమే మాకు మీటింగ్‌లు కండక్ట్ చేసి, ఈ యొక్క చిత్రాన్ని అద్భుతంగా మాకు చూపించి, దీనంతా మాకు ఇంకోటి పెట్టిన తర్వాత 1, 2 నెలలు మాకు వచ్చింది కాబట్టే, వస్తాయనే క్రమంలో మేము ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టడం జరిగిందని వాళ్ళు మోసపోయినారు. మానవుడన్నాక తప్పు చేస్తాడు. కానీ మరి తప్పు చేయడు. ఒకసారి కింద పడినోడు ఖచ్చితంగా లేస్తాడు. అదే ఈ తప్పులో, ఈ పొరపాటులో గూడా ఒకలో ఇద్దరు అయితే బాగుండు. యెస్ 150 మందిలో 150 మందిలో దీనిలో కొద్ది బాధితుల మందన్నా, తప్పే. 100 మందిలో ఒక్కడన్నా, ఇద్దరన్నా అరే ఇదేదో మోసం జరగబోతా ఉన్నది. ఇది ఎట్లా సాధ్యమైతది? మనం వార్తలలో, మీడియాలో కూడా చూస్తున్నాం. అనేక సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ఇదేదో కరెక్ట్ కాదనే ఒక ఆలోచన ఒక్కరికి కూడా రాలేకపోయిందా? వాళ్ళకి చాలా సార్లు వచ్చింది. వచ్చినప్పుడు కూడా వాళ్ళు అడిగితే మీకు తెలవదులేండి, మీరు ఇంకా అన్మెచ్యూర్డ్ అని వాళ్ళని కొట్టిపడేసినారు. హ్మ్. అండ్ ఇంకొకటి ఆఫీసులో మాట్లాడే క్రమంలో ఓన్లీ మధు, భరత్ వీళ్ళు మాత్రమే లోపల ఉండి వీళ్ళని ఎంతసేపు ఉన్నా బయట వరకు మాట్లాడి ఇటువంటి చేసినప్పుడు వాళ్ళంతా మోసపోయినారు. ఆ మోసం గ్రహించుకున్నందుకే ఈరోజు ఈ బాధపడుతున్నారు వాళ్ళు. ఫస్ట్ తప్పు చేయకపోతే ఏం కాకుంటుండే, తప్పు చేసినందుకే తిప్పలవుతుంది. మీకేమైనా బెదిరింపు కాల్స్ గానీ, లేకపోతే ఇంకా నాకు లోబర్చుకొని ప్రలోభాలకు గురి చేసే అన్న కాల్స్ గానీ, రాయబారాలు గానీ జరుగుతున్నాయా? నాకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు. హ్మ్. అంతకుముందు ఒక 2, 3 ఫోన్లు వచ్చినాయి. ఏమని? జరగ ఇది బంద్ చేస్తే బాగుంటది, ఇది బాగుండదు కదా, ఏమని ఉంటే కూర్చొని సెటిల్మెంట్ ఎవరి నుంచి వచ్చినాయి? పేర్లు అవసరం లేదు. అంటే లీడర్సా? లీడర్స్ అనుకోండి, ప్లస్ మంగ్లీ గారి తరపు నుంచి అనుకోండి. హ్మ్. నాకు అంటే అంత బాధ పెట్టి అంత బెదిరించేంత టోళ్ళైతే కాదు వాళ్ళు. హ్మ్. సుబ్బారావు గారికి అయితే బెదిరింపు కాల్ చాలా వచ్చాయి. ఆయనకైతే 100% థ్రెట్ ఉంది. హ్మ్. ఎందుకంటే ఆయనకి డైలీ అన్నోన్ కాల్స్ మినిమం ఒక 50-60 కాల్స్ వస్తున్నాయి. హ్మ్. నాకైతే అటువంటివి ఏం రావట్లేదు. హ్మ్. నన్ను ఎవరు కూడా, ఎందుకంటే అటువంటివి రావట్లేదు అని అంటే డైరెక్ట్ మంగ్లీ గారి నుంచే వచ్చింది నాకు. హ్మ్. నాకంటే ఆ రోజు మీరు మీడియా సమక్షంలోనే హ్మ్. ప్రత్యూష గారి ఫోన్కి వచ్చింది. అది అందరు చూసిర్రు. అదే అవును. ఇప్పుడు మీరు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారి ఇంట్లో మీటింగ్ జరిగింది. మీరందరూ కూర్చున్నారు. మీరు మాట్లాడుకున్నారు. అదేంటి ఆల్ ఆఫ్ సడెన్‌గా ప్రెస్ మీట్‌లో మీరెవరో తెలవనట్టు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు మాట్లాడడం? అదే కదా సెలబ్రిటీ యొక్క డిమాండ్, లేదంటే ఆమెది ఇంకేమనుకోవాలి. హ్మ్. నువ్వు సెలబ్రిటీ కావచ్చు, నేను నీకు స్వయంగా ఇట్లనే కలిసి నా యొక్క విజిటింగ్ కార్డు ఆమెకి ఇచ్చిన. హ్మ్. మీరెవరు, నువ్వు తిరుమల అంటే ఎవడు, అది ఇది అని అంటే ఎవరికి ఎవరు మాట్లాడకమ్మా, నేను సో అండ్ సో అని నా కార్డు తీసి ఆమెకి ఇచ్చిన. హ్మ్. ఇచ్చినప్పుడు చెప్పండి తిరుమల గారు అని అప్పుడు మంచిగానే మాట్లాడి, అంతకుముందు కూడా ఏకవచనంతోనే వేరే రకంగా మాట్లాడనిక పోయింది. హ్మ్. ఆమె కార్డు ఇచ్చినప్పుడే అక్కడికి వెళ్ళిన వ్యక్తులు కూడా, ఇప్పుడు ఎవరైతే రమావతి మధు, సత్య, జ్యోతి గారు వెళ్ళిర్రో వాళ్ళు అక్కడనే నా యొక్క కార్డుని ఫోటో తీసి నాకు పంపించారు. మేము మంగ్లీ గారిని వెళ్ళి కలిసి వచ్చినామని. ఓకే. ఆ రోజు నా డీటెయిల్స్ మొత్తం మంగ్లీ గారు తెలుసు. తెలిసి కూడా నేనంటే కేవలము ఈమె ఏమనుకున్నదంటే, ఈమె కూడా మా కులస్తురాలు, హ్మ్. ఈమెకి నేను ఆయన గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే హ్మ్. ఈమె వేరేలాగా స్ప్రెడ్ చేసి ఆ యొక్క తిరుమలేష్ని బ్లేమ్ చేస్తుందనే కోణంతో మంగ్లీ గారు ఫోన్ చేసిందని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే ఆమె వాడుతున్న భాష కూడా ఒకసారి చూడండి. సో ఎనీవేస్ ఈ అంశం ముగిసిపోయి బాధితులందరికీ న్యాయం జరిగి వాళ్లకు రావాల్సిన డబ్బులన్నీ వస్తే సంతోషం. ఆ దిశగా మీ పోరాటం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.